ఒలెక్స్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి కార్లు కొనుగోలు అమ్మకాల పేరుతో పలువురు వ్యక్తులను మోసం చేసిన భీముడు అజిత్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా విజయవాడ సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న తెలియజేశారు. ఇతనిపై మొత్తం 12 కేసులు ఉన్నాయని 50 లక్షల వరకు రికవరీ చేశామని తెలియజేశారు. ఇస్తానని చెప్పి ఎవరికైతే అవసరం ఉందో బల్క్ గా గ్రానైట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళని ప్రామిస్ చేసి ముందు డబ్బులు లేకుండా వాళ్ళతో తీసుకోవడం, అదేమో వేరే వాళ్ళకి అమ్మడం. ఆ గోల్డ్ కూడా ఒకసారి తిండి మేడం. కేసెస్ అండ్ తెలంగాణలో 20 కేసెస్ ఉన్నాయి అండ్ తమిళనాడులో కూడా 20 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇతని మీద ఎంపీడబ్ల్యూస్ కూడా ఉన్నాయి. అంటే ఇతను ఈ కేసెస్ కాకుండా అదర్ చీటింగ్ కేసెస్ అంటే గ్రానైట్ కంపెనీలోని చీటింగ్, ఇంకా సమ్ అదర్ చీటింగ్ కేసెస్ కూడా దాదాపు 20 దాకా ఉన్నాయి. ఇతను కమిట్ చేసిన అయితే ఒక 50 దాకా కమిట్ చేశాడు. కానీ కొన్ని మటుకే దే హావ్ గాన్ అండ్ హావ్ గివెన్ కంప్లైంట్స్. సో అదర్ కేసెస్ 20, ఇప్పుడు మా దగ్గర ఒక 12 యాజ్ ఆఫ్ నౌ 32 కేసెస్ ఇతని మీద ఉన్నాయి. సో ఎన్పీడబ్ల్యూస్ కూడా ఆ ప్రీవియస్ కేసెస్ లో కొన్ని వాటిలో అరెస్ట్ కాబట్టాడు. దాని తర్వాత కూడా హీ డిడ్ నాట్ స్టాప్ అండ్ కంటిన్యూస్లీ ఇతను చేస్తూనే ఉన్నాడు. సో దాంట్లో భాగంగా సిన్స్ ఈజ్ ఆబ్స్కాండ్ ఇది ఎన్పీడబ్ల్యూస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఎన్పీడబ్ల్యూస్ టోటల్ 3 ఇష్యూ చేశారు. తెలంగాణ నుంచి ఒక 2 ఇష్యూ చేయడం జరిగింది. అలాగే తమిళనాడు పోలీస్ హెస్ ఇష్యూడ్ 1 ఎన్పీడబ్ల్యూ. సో ఈ కేసులో మాకు వచ్చిన కేసులో మేము వి స్టార్టెడ్ ట్రాకింగ్ హిమ్. ఇది లేకుండా నెమ్మదిగా ట్రాక్ చేస్తూ అండ్ వీ హావ్ డెవలప్ సోర్సెస్ డెవలప్ చేసి వాళ్ళ ద్వారా ఇతని యొక్క ఇన్ఫర్మేషన్ కంటెంట్ తెలుసుకున్నాము. దాదాపు ఇతను మోడల్స్ ఆపరేండి ఏంటంటే ఇతను ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్ లోని ఒక కార్ చూస్తాడు. ఆ కార్ చూసిన వెంటనే అతను డీలర్ గా ఇంపర్సనేట్ చేసి నాకు ఆ కార్ కావాలి, ఆ కార్ కి సంబంధించి కొనడానికి నేను ఎవరైనా పంపిస్తాను మా దగ్గర నుంచి అని చెప్పి చెప్తాడు. అట్ ద సేమ్ టైమ్ కార్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో కార్ కొనుక్కునే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగా నేను కార్ అమ్ముతున్నానని చెప్పాడు. ఒక నేను కార్ కొంటున్నానని చెప్పాడు, ఒక నేను కార్ అమ్ముతున్నానని చెప్పాడు. అమ్మేవాడికి కొనేవాడి గురించి తెలీదు, కొనేవాడికి యాక్చువల్ గా అమ్మేవాడి గురించి తెలియకుండా ఇతను 2 పార్టీలను పోషించి కార్ డీలర్స్ ఎవరైతే కార్ కావాలనుకున్నారో వాళ్ళని అక్కడ కార్ షో ఎవరైతే అమ్ముతున్నారో అక్కడికి పంపించి ఆ కార్ డీలర్స్ అని చూసుకొని వాళ్ళంతా ఓకే దిస్ ఇస్ ఫైన్, ఇందులో ఏమి లేదు, ఫ్రాడ్ అంతా ఏం లేదు అంటే కార్ పేపర్స్ అవన్నీ సరిగ్గా ఉన్నాయని అతను చేసుకున్న తర్వాత మనీ ఎవరైతే కార్ యాక్చువల్ ఓనర్ ఉన్నాడో అతను కాకుండా ఇతను అకౌంట్ వేయించుకుంటాడు. అకౌంట్స్ కూడా ఇతని అకౌంట్స్ కావు. గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు అనమాట. టైంకి అకౌంట్ ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తారో ఆ గోల్డ్ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ అకౌంట్స్ ఇస్తారు. ఆ అకౌంట్స్ లోకి మనసు కార్ డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే దాన్ని బంగారం కింద కన్వర్ట్ చేస్తాడు. మళ్ళీ ఆ బంగారాన్ని తీసుకెళ్లి వేరే స్టేట్స్ లోని వేరే గోల్డ్ షాప్స్ లోని దాన్ని ఆ బంగారాన్ని ఇప్పుడు జనరల్ ప్రాపర్టీ అఫెన్సెస్ లో అయితే ఇస్తారో అలా ఇచ్చి హీ విల్ మేక్ మనీ. ఆ మనీతోని ఇంకా లావిష్. సో దిస్ ఇస్ ద మోడస్ ఆపరెండి. సో దీంట్లో భాగంగా ఈ 12 కేసెస్ లో దాదాపు 94 lakhs మనకు తెలిసి 12 కేసెస్ లో 94 lakhs దాకా పోగొట్టుకున్నారు విక్టిమ్స్. అందులో ఇప్పటి వరకు మేము ఒక 50 lakhs దాకా రికవర్ చేయడం జరిగింది. క్యాష్ ఇస్ దేర్ విత్ హిమ్. అతని పొజిషన్ లో కొంత రికవర్ చేయడం జరిగింది. వన్ వి హావ్ టేకెన్ హిమ్ ఇంటూ కస్టడీ. దాని తర్వాత వాడు ఎవరెవరికి ఇచ్చాడో ఎవరి దగ్గర ప్లేట్ చేశాడో అండ్ అదర్ అసోసియేట్స్ కూడా కొంత చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఒక 50 lakhs క్యాష్ రికవర్ చేస్తాం. ప్రాపర్టీ వర్త్ 50 lakhs రికవర్ చేయడం జరిగింది. అందులో క్యాష్ ఒక 37 lakhs అండ్ గోల్డ్ ఒక 49 grams. సో సిన్స్ వి హావ్ అరెస్టెడ్ హిమ్ అతన్ని పక్కగా రిమాండ్ కి పంపిస్తాం. కొన్ని కేసెస్ రిజిస్టర్ అయ్యాయి మా దగ్గర. సో దాని మీద వీ హ్యావ్ ఇన్వెస్టిగేటెడ్ ఇంటూ our team.
They have investigated that crime. సో ఈ ఇవాళ మేము పట్టుకున్న ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో అక్యూజ్డ్ ఆయన పేరు భీముడు అజిత్ కుమార్. బేసికల్ గా అతను వెస్ట్ గోదావరికి సంబంధించిన పర్సన్. ఫ్రమ్ ఏలూరు పెద్దవేగి మండలానికి సంబంధించిన వ్యక్తి. సో ఇతను చాలా చాలా ఎక్కువ క్రైమ్స్ లో ఉన్నాడు. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ కాకుండా అదర్ చీటింగ్ కేసెస్ ఉన్నాయి. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ కి సంబంధించి వస్తే టోటల్ 12 కేసెస్ ఉన్నాయి ఈయన మీద. ఆల్రెడీ రిజిస్టర్ అయిన కేసెస్ 12 కేసెస్. ఈ 12 కేసెస్ లో కూడాను ఈజ్ అబ్స్కాండింగ్ యాక్చువల్లీ. సో అందులో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన 8 కేసెస్. అతనికి గ్రెనైట్ కంపెనీ ఉందండి. గ్రెనైట్లోని ఈ విధంగా చేసేవాడు. ఒక గ్రెనైట్ ఎవరైతే బల్క్గా సప్లై చేస్తారో ఇతను చేసేవాడు, బిజినెస్ చేసేవాడు. వాళ్ళ నాన్నగారు బిజినెస్ వచ్చిందని చెప్పి ఇంట్రోగేషన్లో మాకు తెలిసింది. సో ఈ గ్రెనైట్ తీసుకోవడం వాళ్ళ దగ్గర బల్క్గా అప్పట్లోనే హీ యూస్ టు అవాయిడ్ జిఎస్టీ అండ్ ఈవే బిల్స్, ఫేక్ ఈవే బిల్స్ క్రియేట్ చేయడం, అవన్నీ చేసి గ్రెనైట్ తీసుకోవడం అండ్ సప్లై చేసుకోవడం. సప్లై చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ని హీ నెవర్ యూస్ టు పే టు ద యాక్చువల్ పర్సన్స్ ఎవరైతే గ్రెనైట్ సప్లై చేశారు. సో ఇది అప్పటి నుంచే ఉన్నట్టుంది అతనికి. ఆ గ్రెనైట్ కంపెనీలోనే ఇంకా బాగా నోటోరియస్ అయిపోయాడు. ఆల్రెడీ చెప్పినట్టు నేను ఆల్రెడీ కేసెస్ కూడాను రిజిస్టర్ అవడం వల్ల అందరికీ వెల్ నోటెడ్ అయిపోయాడు. అండ్ అదర్ పర్సన్స్ హూ ఆర్ డూయింగ్ గ్రెనైట్ బిజినెస్ వాళ్ళందరికీ కూడాను వీడు ఒక ఫ్రాడ్స్టర్ అని ముద్రపడింది. ఇంకా తెలియకుండా ఎలా చేయాలనే దాంతో హీ హాస్ టేకెన్ దిస్ అప్రోచ్. ఓఎల్ఎక్స్ అయితే ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో హీ హాస్ టేకెన్ దిస్ అప్రోచ్ అనేది. దట్స్ వాట్ వీ కేమ్ టు నో ఫ్రమ్ హిస్ ఇంట్రోగేషన్.